మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరిష్మా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రాంతాల్లో అక్కడ బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఘన విజయం సాధించినట్లు తెలుస్తోంది. మరాఠా గడ్డ మీద తొలిసారి బీజేపీ 90% స్ట్రైక్ రేట్ను సాధించింది. ఇదిలా ఉండగా మహా ఎన్నికల్లో ఎన్డీఏ తరపున ప్రచారంకు తెలుగు స్టేట్స్ నుంచి పలువురు నేతలు వెళ్లారు. వీరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారం కోసం వెళ్లి పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. పవన్ ముఖ్యంగా మహాయుతికి మద్దతుగా డేగ్లూర్, భోకర్, లాతూర్, షోలాపూర్ నగరంలోని 3 స్థానాలు, బల్లాపూర్, చంద్రాపూర్, పూణే కంటోన్మెంట్, హడ్సర్పూర్, కస్సాపేట్ నియోజకవర్గాల్లోని మహాయుతి అభ్యర్థులను గెలిపించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభల్లో పాల్గొన్నారు. అనేక రోడ్ షోలు సైతం నిర్వహించారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ, జిజియాబాయ్, బాల్ ఠాక్రేల గురించి కూడా తన ప్రసంగంలో స్మరించుకున్నారు. మహారాష్ట్ర పునర్నిర్మాణంలో వీరి పాత్రను కొనియాడారు. అంతేకాకుండా పవన్ మరాఠీలో మాట్లాడి అక్కడి వాళ్ల మనసులు గెలుచుకున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా సనాతన ధర్మం గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా లాతూర్ సిటీ, డేగ్లూర్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తొలిసారి విజయం అందుకోవడం చెప్పుకోదగ్గ విషయం.